10 రాష్ట్రాన్ని ప్రజలు అప్పగిస్తే కుక్కలు చింపిన విస్తరి చేశారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఏ మొహం పెట్టుకుని కౌశిక్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లారని ప్రశ్నించారు. అసమర్థులెవరో సమర్థులెవరో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. కౌశిక్ వ్యాఖ్యల్లో కేటీఆర్ సమర్థిస్తారా అని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. అవమానించడంలో నువ్వు నేను ఒకటే తీరును చెప్పడానిక ఈరోజు ప్రజలకు సమానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత కేటీఆర్కు ఉందన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, మీకు మీ పార్టీకి ఏమాత్రం నైతిక విలువలున్నా ఆంధ్ర వాళ్ళు ఇచ్చే ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళు ఇచ్చే నోట్లు కావాలి. వాళ్ళతో పరువు కాపాడుకోడు గత ఎన్నికల్లో ఈరోజు మాట మార్చి ఆంధ్ర వాళ్ళని ఇష్టానుసారంగా తిట్టేటువంటి దానికి మీ మద్దతు ఉందా అని చెప్పి అడిగితే దానికి మాత్రం సమాధానం లేకుండా అవసరం తీరిన తర్వాత గట్టెక్కిన తర్వాత ఆంధ్ర వాళ్ళను తిట్టేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెటిలర్లను అవమానించిన క్షమాపణ చెప్పాలంటే కూడా ఇప్పటివరకు చెప్పండి. కేసీఆర్ ఈ వ్యాఖ్యలు సమర్థిస్తారా? తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి రంగరించాలని చూస్తున్నటువంటి మీ వైనం కరెక్ట్ కాదని చెప్తే దానికి ఇంతవరకు కూడా సమానం చెప్పండి. మీరు మా రేవంత్ రెడ్డి గారు ఏదో ఆకాశంలో ఎగిరే కెమెరాతోటి వీడియో తీసినని 14 రోజులు జైల్లో పెట్టేటువంటి మీరు ఎక్కడ పడితే అక్కడ మా రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యలపైన మాట్లాడితే రెక్కలు పట్టుకొని గుంజుకొని పోలీస్ జీబులు వేసుకొని వ్యాన్లు వేసుకొని ఈరోజు అక్రమ అరెస్టులు చేసి, ఓవైపు కూతురు పెళ్లి ఎంగేజ్మెంట్ ఉంది, ఆ కార్యక్రమాలు ఉంటున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని తలుపులు పగలగొట్టి మా రేవంత్ రెడ్డి గారిని మీరు తీసుకొని బలవంతంగా జైలుకు పంపించిన అంశాన్ని మర్చిపోయారని అడుగుతున్నాం. జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి కొట్టుకుంటూ అక్కడ కూడా వాళ్ళ ఇంటికి బద్దలు కొట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా